హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసరికి మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ని మీతో షేర్ చేస్తాను అనమాట. ఇంకా రోజులాగే ఈరోజు కూడా ఉదయాన్నే లేచి కాసేపు బాల్కనీలో చల్లటి వాతావరణంలో టైంని స్పెండ్ చేసి ఇంకా వర్క్స్ అనేది స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తాను. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా సరే ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ని వాచ్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత పూజతో డే అనేది స్టార్ట్ చేశాను. అంటే ఈ రొటీన్ అనేది ఒక 50 to 60% ఇలాగే ఉంటుంది డైలీ. మిగిలిన రోజులు ఏదైనా ఎక్స్ట్రా వర్క్స్ కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, ఇంకేదైనా సరే ఫెస్టివల్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మాత్రం డైలీ రొటీన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇది ఎవరికైనా సరే జరుగుతూ ఉంటుంది. కాకపోతే కామన్గా ఉన్నటువంటి డైలీ రొటీన్ని ఈరోజైతే షేర్ చేశాను. ఇంకా ఉదయాన్నే ఫ్రెష్గా ప్రశాంతంగా పూజ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఉదయాన్నే పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇంకొంచెం టైం ఎక్కువైందనుకోండి స్కిప్ చేసేసి ఈవినింగ్ చేసుకుంటాం అనమాట. ఇంట్లో పూజ అనేది ఎవరికి కుదిరితే వాళ్ళు వీలుగా చేసుకుంటూ ఉంటాము. ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు టీవీలో సాంగ్స్ కూడా పెట్టేసుకొని, అంటే ఆ డివోషనల్ ఫీల్ రావడానికి, ఇంట్లో అంతా కూడా ఒక రకమైన పాజిటివ్ రావడానికి నేనైతే సాంగ్స్ అనేవి ప్లే చేసుకుంటాను. సింపుల్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి తొందరగా వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా టిఫిన్, కర్రీస్ అన్నీ కూడా చేసేస్తూ ఉంటాను. సింపుల్గా అయ్యేవే చేస్తాను. అంటే ఎక్కువ ప్రాసెస్ ఉండేవి చేసుకోవాలనుకోండి ఒక్కొక్కసారి టైము సరిపోదు. అలాంటివన్నీ కూడా సాయంత్రం టైము పెట్టుకుంటాను. ఇంక ఈరోజు వచ్చేసరికి సొరకాయతో మనం మసాలా వేసి చేస్తాం కదా, మరీ ఎక్కువ కాదు, జస్ట్ వేరుశనగ పప్పు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి అలా అనమాట. అలాగా చేసేసాను. ఇంకా కొద్దిగా ఎక్కువగానే చేశాను అనమాట, 2 పూట్లకి సరిపోతుంది అనేసి. ఇంకా ఒక సైడు దోశ కూడా వేసేసుకుంటున్నాను. దోశకి ఎక్కువగా మేమేంటంటే దోశ మీదే అది ఏ చట్నీ చేసినా సరే అలా స్ప్రెడ్ చేసేసి వేసుకోవడం అలవాటు అనమాట. అందుకనేసి చట్నీ కూడా ఎక్కువే కావాల్సి వస్తుంది. ఇంకా పిల్లలు స్కూల్ టైం అయింది, 8:30కి అంతా కూడా వెళ్ళిపోవాలి. అందుకనేసి 8:30 లోపలే ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే వాళ్ళకి 8:30 స్కూలు, ఇంకా ఒక 10 మినిట్స్ ముందు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి. మరీ దూరం అయితే ఏం కాదు స్కూల్ అనేది, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో వెళ్ళొచ్చు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని బట్టల మిషన్కి వేసేసి బట్టలు ఆరేయడం. ఇప్పుడు ఏంటంటే కొంచెం మబ్బుగా గాలి వీస్తూ ఉంది, ఎండ అంతగా లేదనమాట. బట్టలు ఆరడం బాల్కనీలో కదా, కొంచెం కష్టం అవుతుంది. అందుకనేసి ముందు ఈ పని అయితే స్టార్ట్ చేసేస్తాను. ఆ తర్వాత ఇంకా మనం చేసిన వంటలు ఉంటాయి కదా, అవన్నీ కూడా బాక్స్లో తీసి పెట్టేసుకొని ఇంకా అవన్నీ కూడా సింక్లో వేసేసి క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా మజ్జిగను కూడా ఉదయాన్నే చిలికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. మరీ పర్ఫెక్ట్గా వెన్న అయితే రావట్లేదు, మరి అంటే పాలు పలుచగా ఉంటాయి. నేను పాలలో నీళ్ళు కూడా ఏం యాడ్ చేయను అనమాట, డైరెక్ట్గా అలాగే కాంచేస్తూ ఉంటాను. అయినా సరే గట్టిగా రావట్లేదు. ఇంతకుముందు బాగా వచ్చేదన్నమాట. అంటే పాలను బట్టి కూడా వెన్న శాతం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మేము తీసుకునేవి అంతగా వెన్న శాతం లేని పాలు అయి ఉండొచ్చు, అందుకనేసి అలా ఉంది. ఇంకా పూజ అది ర్యాక్కి డోర్ అనేవి క్లోజ్ చేసేసి ఇంకా మిగిలిన పనులు అనేవి నేనైతే స్టార్ట్ చేసుకుంటాను. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం. ఇంకా ఉదయాన్నే పిల్లలు హడావిడిగా ఎక్కడ వస్తువులు వాళ్ళ అవసరమైనవి తీసుకొని అక్కడ పెట్టేస్తూ ఉంటారు కదా, అవన్నీ సర్దుకోవడానికి నాకు 10 to 15 మినిట్స్ అలా పడుతుంది. ఇంకా ఈ వర్క్స్ అన్నీ కూడా అప్పుడప్పుడు పాటలు అంటే ఎక్కువ బోర్ కొట్టినప్పుడు సాంగ్స్ వింటూ ఈ పనులు అయితే చేసుకుంటాను. మనకి డైలీ ఒకే వర్క్ ఒకే టైంలో ఒకే విధంగా చేయాలంటే ఎవరికైనా సరే బోర్గా ఫీల్ అవుతూ ఉంటాము. బయట వర్క్ చేసుకునే వాళ్ళు అనుకోండి, కొంచెం బయటకు వెళ్ళి ఆ వాతావరణం, మనుషులు కనిపించి మాట్లాడడం ఇలాంటివి చేయడం వల్ల మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి బయట చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, అంటే విలేజెస్లో అయితే. కానీ టౌన్లో ఈ అపార్ట్మెంట్లో
మామూలు హౌసెస్ అయినా సరే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఏదో ఎప్పుడో జస్ట్ క్యాజువల్గా ఈవినింగ్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగానే ఉంటారు కాబట్టి ఎంతసేపటికి మనం ఆ ఇంట్లోనే ఉండాలి. అలా మనం చేసుకుంటూ ఉండాలి. ఆ పనులు బోర్ కొట్టకుండా ఉండాలంటే మనం కొంచెం క్రియేటివిటీగా అప్పుడప్పుడు కొత్తగా చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనకి కొంచెం హ్యాపీనిచ్చే పనులు చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఓకే, ఈ బోరింగ్గా అనిపించదనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కొంతమందికి మ్యూజిక్ వినడం, కొంతమందికి పెయింటింగ్ వేసుకోవడం, కొంతమందికి చక్కగా ముగ్గులు పెట్టుకోవడం, ఇలాగా మనకి ఏది ఇష్టం ఉంటుందో ఆ పని మీద ఒక 1 అవర్ అయినా సరే మనం దాని మీద కొంచెం చేంజెస్ చేయడం, ఇంకా డెవలప్ చేసుకోవడం, ఇలాంటివి చేసామనుకోండి పనులు అనేవి బోర్ కొట్టదు. ఇంకోటి మనము వెరైటీ వంటల్ని కూడా రెడీ చేసుకుంటూ ఉండొచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బోర్ కొట్టకుండా ఉండడానికి. ఎలాగో మనము ఇంట్లోనే ఉంటాం కాబట్టి, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా, హౌస్ వైఫ్స్ గురించి. ఇంకా మనము ఇప్పుడు యూట్యూబ్లో బోలెడన్ని వంటలు వస్తూ ఉంటాయి కదా, వాటిని చూసి క్రియేటివిటీగా బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. దీనివల్ల హెల్దీ, మనీ సేవింగ్ అన్నీ కూడా. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నేనైతే సాయంత్రం కర్రీ రైస్లో కన్నా కూడా చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చేసింది. అందుకనేసి చపాతీ కలిపి పెట్టేసి, అంటే నానుతుంది కదా, 4:30కి అలా వచ్చేస్తారు పిల్లలు, అప్పుడు చేయొచ్చు అనేసి కలిపి పెట్టేసి కాసేపు టీవీ చూసా అనమాట. నాకేం సీరియల్ చూసే అలవాటు లేదు, కానీ కొంచెం హెల్తీ ఉంటాయి కదా, హెల్త్ వైజ్, ఫుడ్ వైజ్, ఇలాగ మనకి కొంచెం హెల్తీ ఫుడ్ గురించి ఇలాంటివి చెప్తూ ఉంటారు. నేను ఈ మధ్య ఒక సెర్చ్ ఏం కాదు, జస్ట్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే సుధా పావని అని చెప్పి ఒక ఛానల్ ఉందన్నమాట. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. ఆమె చాలా సింపుల్గా, బ్రీఫ్గా, షార్ట్కట్లో చాలా బాగా చెప్తారు. అదెందుకో నాకు నచ్చింది, అందుకనేసి అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు ఆ వీడియోస్, అవి చూస్తూ ఉంటాను. అలాగా చూస్తూ ఒక 10 మినిట్స్ అలాగా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మిగిలిన పనులు అయితే ఉంటాయి కదా, బట్టలు మడత పెట్టడం అవి అలాగా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి 3:40 అలా అవుతుంది. ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వచ్చిన తర్వాత చేయడం కన్నా ఇలాంటివన్నీ ముందే చేసి పెట్టేసామనుకోండి, వచ్చిన వెంటనే వాళ్ళకైతే పెట్టేసేయచ్చు. ఇంకా ఆకలితో వస్తారు కదా ఇంటికి పిల్లలు ఎవరైనా సరే, అంటే మధ్యాహ్నం సరిగా తినక అరిచి ఆడి చదివి ఇన్ని చేసిన తర్వాత ఆకలి వేయకుండా ఉంటుందా? మరి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎనర్జెటిక్గా, విసుగు లేకుండా ఫ్రెష్గా స్నానం చేసి మరలా వాళ్ళ వర్క్స్ కంప్లీట్ చేయాలంటే చక్కగా కడుపు నిండా వాళ్ళకి నచ్చింది పెట్టాలి కాబట్టి ఇలా చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే అలాగే చేసుకుంటూ ఉంటాం. కాకపోతే మా వాళ్ళకి ప్రత్యేకించి స్నాక్స్ కన్నా కూడా ఇలా టిఫిన్స్ ఉంటే కడుపు నిండినట్టు ఉంటుంది. మరలా నైట్కి ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి స్నాక్స్ తినేసి పడుకుంటారనమాట. ఇంకా వాళ్ళకి అవన్నీ ఇచ్చేసి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఒక 10 మినిట్స్ టీవీ చూస్తూ ఉన్నప్పుడు నేనైతే వాకింగ్కి అయితే వచ్చాను. చాలా రోజులైంది ఈవినింగ్ వచ్చి. డైలీ ఈ మధ్య ఏంటంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ చేసేదాన్ని. ఇంకా ఈరోజు చాలా చల్లగా ప్రశాంతమైన గాలి అనేది వస్తుంది. అలాంటప్పుడు మన దగ్గరలో ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయడం వల్ల మైండ్ అనేది చాలా రిఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేచర్ కోసం మనం ట్రిప్పులు అని చెప్పి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం, మనం పక్కనే ఉన్న వాటి గురించి మర్చిపోతూ ఉంటాం. అందుకనేసి ఎలాగో మేము అంతంత దూరము అలా అయితే వెళ్ళడానికి కుదరదు, అందుకనేసి ఇటు వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా స్పేషియస్గా టెంకాయ చెట్లు, పొలాలు చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ ఇదంతా దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి 1/2 అవర్ పడుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా డిన్నర్లోకి ఇంకా మధ్యాహ్నం అది కర్రీ అయితే అయిపోయింది, అందుకని సింపుల్గా ఆలూ ఫ్రై అయితే చేసేస్తూ ఉన్నాను. మామూలుగా మనం ఆలూని కట్ చేసేసి ఆయిల్లో వేయించేసి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. నాకెందుకో అలా చేసుకొని తింటే తిన్నట్టు అనిపించదు అనమాట, మా లిటిల్ క్వాంటిటీలో వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా అందుకనేసి ఇలాగ ఆనియన్, ఇదైతే తెలిసిందే కదా చాలామందికి, పాతకాలం నుంచి చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు పెళ్ళిళ్ళలో డెఫినెట్గా ఈ ఆలూ ఫ్రై అయితే పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే కొత్తవి రావడం వల్ల ఇది అయితే పెద్దగా చేయట్లేదు, కానీ ఇంతకుముందు డెఫినెట్గా ఉండేది. ఇంక ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను సింపుల్గా. మాకేంటంటే కర్రీస్
ఈ ఫ్రైలు అయినా కర్రీస్ అయినా పక్కన పచ్చడి ఉండాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇదే రైస్లో కలుపుకొని తినేస్తాము. ఇంకా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇడ్లీకి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ మనకి పనులు అనేవి పెండింగ్ లేకుండా రిఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అనేసి. మనకి మిక్సీలో వేసినప్పుడు పిండి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే చాలా మెత్తగా అవుతుంది కదా, అప్పుడు మనకి ఇడ్లీలు అనేవి మెత్తగా వస్తాయి. కొంచెం బరగ్గా అయినా సరే ఇడ్లీలు అనేవి పక్కన నెమ్ముగా ముద్దగా వస్తాయి. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.